श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। दुर्गे स्मृता हरति भीतिमशेषजन्तोः स्वस्त्यैः स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्यदुःखभयहारिणिका त्वदन्यां సర్వోపకారకరుణాయ సదార్ద్రచిత్తా. ఆత్మీయులైన మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి కలగాలంటే సద్గురు యొక్క అనుగ్రహం కావాలి. సర్వులకు కూడా ఏకచిత్తంతో కరుణిస్తున్నటువంటి సాక్షాత్ శంకర స్వరూపులైన కాంచి కామకోటి 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క దివ్య స్మృతులను మనం ఆత్యంతిక శ్రద్ధతో మనం స్మరిస్తుంటూ ఉన్నాం. ఈరోజు వస్తువు ఏదనగా, కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు ఏదైతే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తున్నటువంటి శంకరాచార్యుల వారి సర్వజ్ఞ పీఠం, అద్వైతం ఏం చెప్తుంది? సర్వులలో ప్రకాశిస్తున్నది ఒక్కటే ఆత్మతత్వం. ఆత్మతత్వం అనగా అందరినీ ప్రేమించాలి. అందుకనే కాంచి పరమాచార్య స్వాముల వారు తన దివ్యమైనటువంటి సందేశాన్ని తన భక్తురాలైనటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు వారు యుఎన్ఓలో చక్కటి గీతాన్ని పాడారు. ఆ చక్కటి సందేశ గీతాన్ని రచించిన వారు కాంచి పరమాచార్య స్వాముల వారు. దానికి వసంత్ దేశపాండే అంటే ఆయన చక్కటి సంగీత బాణి కుదిర్చారు. ఆ శ్లోకం ఎలా ఉంది? 8 పాదములున్నది. మైత్రీం భజత అఖిల హృజేత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేషు ఆక్రమమాక్రమణం. జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవః సకలదయాళుః దామ్యత దత్త దయధ్వాం జనతాః శ్రేయో భూయాత్ సకల జనానాం. ఈ చక్కటి గీతాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు 1965లో ఆమెను యుఎన్ఓలో ఉన్నటువంటి యుఎన్ సెక్రటరీ జనరల్ అండ్ ముఖ్యాధికారి ఆయన శ్రీ సివి నరసింహన్ గారు ఎంఎస్ అమ్మగారిని యుఎన్ఓకి వచ్చి, ముఖ్య సందర్భం ఏమనగా ప్రపంచంలో ఉన్న సకల దేశాలన్నీ కూడా ప్రేమతో సహకరించుకోవాలనేటువంటి సందర్భం అది. ఆమె 1965లో ఆమెను ఆహ్వానించారు. అయితే దురదృష్టం, ఇండో పాకిస్తాన్ యుద్ధం అప్పుడే ప్రారంభమైంది. కావున ఆవిడ వెళ్ళడానికి కాలేదు. తరువాత
ఆయనే జనరల్ అసెంబ్లీ హాల్ న్యూయార్క్లో ఏర్పాటు చేసినటువంటి యుఎన్ఓ ఆ సందర్భంలో ఆమెను పిలిచి పాడవలని ప్రార్థించారు. ఆమె తన భర్త అయినటువంటి శ్రీయుత సదాశివన్ గారితో కలిసి అక్టోబర్ 23, 1966లో ఈ యొక్క చక్కటి సందేశాన్ని విశ్వవిఖ్యాతం చేసింది ఈ గీతం ద్వారా. మహాస్వాముల వారు చైనా యుద్ధం ఆరంభ సమయంలో ప్రజలందరినీ కూడా ఎట్టి దిగ్భ్రాంతి గురి కాకుండా అందరిలో కూడా సంయమనం పాటించండి, ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం, దేశ భద్రత కోసం యుద్ధంలో సమాయత్తమైనటువంటి సకల సైన్యమునికంతటి కూడా ఆశీర్వాద రూపకంగా వారి వారి ప్రదేశాల్లో ఉన్నటువంటి జగజ్జనని దుర్గాదేవిని పూజించండి. మరియు దేశ రక్షణ కోసం ఒక గులిగింజ గ్రామ్ బంగారైనా సరే అమ్మవారి ముందు పెట్టి మీ ఇంట్లో దాచుకొని తర్వాత సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేశ రక్షణకు పంపించాల్సిందిగా మహాస్వాముల వారు చెన్నైలో ఆల్ ఇండియా రేడియో ద్వారా అనేక భాషలలో ఈ సందేశం వెలువడిందండి. దాన్ని గౌరవంగా ప్రదమైనటువంటి ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా శిరస్సా వహించి ప్రతి భక్తుడు, ప్రతి ఒక్క భారతీయుడు కూడా తమ వంతు సహకారాన్ని దేశానికి అందించి దేశ సుభద్రతకు మరియు సకల సైన్యముల యొక్క రక్షణకు ఈ యొక్క దివ్య ఆశీస్సులు అందినాయి. అందుకే మనం రెండు యుద్ధాల్లో కూడా భారతదేశం విజయాన్ని సాధించింది. అద్వైతం ఏం చెప్తుందంటే మనం వ్యక్తిగతంగా ఎవరిని దూషించవలసిన అవసరం లేదు, ద్వేషించవలసిన అవసరం లేదు. వారి సిద్ధాంతాలు వారికి ఉంటాయి. మన దేశ రక్షణ మనకు ముఖ్యమైన కర్తవ్యము అని చెప్పారు. అలానే ఒకానొకసారి కాంచీలో శంకర మఠం ముందు ఒక నాస్తికవాద ప్రబలించినటువంటి ఒక నాస్తికవాది పెరియార్ ఈవి రామస్వామి వారి యొక్క విగ్రహాన్ని, శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటువంటి ఒక సందర్భం ఏర్పడిందండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆస్తికవాదులు ఎవరైతే ఉన్నారో శ్రీవారి దగ్గరికి వచ్చి తమ యొక్క బాధను వ్యక్తపరిచారు. అలా చేస్తే ఏంటి, ఆయన నాస్తికుడు కదా, ఆయన విగ్రహాన్ని మనం ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే మనం ఊరికే ఉండవాలనా అని అన్నారు. అప్పుడు స్వాముల వారు వారిని కూర్చోబెట్టి సమాధానంగా, చూడండి దానివల్ల వచ్చే నష్టం ఏమిటి, మనకు నాస్తికవాదం అనేది భారతదేశంలో అనాదిగా ఉంది. అది వారి వారి నమ్మకాలు. ఆ నమ్మకాన్ని బలపరిచేటువంటి బృందం వారు ఆయన గౌరవార్థం ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. దీనివలన నాకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటది, నేను ఎప్పుడైతే బయటికి వెళ్తానో ఆ విగ్రహాన్ని నేను చూసినప్పుడు నాలో ఇంకా ఆస్తికవాదాన్ని పెంచాలనేటువంటి ఒక ఆలోచన నాలో తీవ్రతరం అవుతుంది. ఏది సత్యమై ఉందో అది త్రికాలాబాధిత సత్యం. అదేమిటి, వేదం, భగవంతుడు, శాస్త్రం, అద్వైతం. దాన్ని సక్రమంగా బాధ్యతగా నెరవేర్చవలసినటువంటిది మఠాధిపతిగా నా కర్తవ్యం. కావున దాన్ని చూసినప్పుడు నేను ఎటువంటి విరక్తిని పొందను. నాలో ఇంకా భగవతత్వం పైన అనురక్తి పెరిగి దానికి ఏ విధంగా భక్తులందరినీ, సమాజాన్ని ఎలా మేల్కొల్పి భగవంతుని వైపు సక్రమమైన ఆస్తికవాదం పైన, సనాతన ధర్మంపై నేను ఎలా వారిని తీసుకువెళ్ళాలనేటువంటి దాని గురించి నాలో ఆలోచన ఇంకా మెరుగుపడుతుంది అన్నారు ఆయన. ఈ ఆలోచించి చాలా ఆశ్చర్యపోయారు. స్వామివారు ఇలా ఆలోచన చేస్తున్నారు. అవును, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సింది ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా మనలో ఉన్నటువంటి ఆలోచన విధానం చాలా ముఖ్యమైనది అని చెప్పారు స్వామివారు. మీరందరికీ ఆశ్చర్యం కావచ్చు, ఆయా సమయాల్లో కాంచీ మఠం ముందు ఈ నాస్తికవాదం ఉన్నటువంటి వారందరూ ఒక దగ్గర చేరి మైకుల ద్వారా మన సనాతన ధర్మాన్ని కించపరిచేటట్లుగా నాస్తికవాదాన్ని ప్రచారం చేసుకునేటువంటి బృందం అలా చేరుతుంది. ఒక్కొక్కసారి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూడా
వాళ్ళు ఉపన్యాసాలు చెప్తూనే ఉంటారు. అయినా మఠం ఎటువంటి వ్యతిరేకతను కూడా కనపరచలేదు. ఆశ్చర్యంగా ఒకసారి ఏం జరిగిందంటే, కాంచి పరమాచార్య స్వాములు వారు కాంచిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వంటవారిని ఒకరిని పిలిచి మజ్జిగ ఉందా, పెరుగుందా అని అడిగారు. స్వామి రెండు ఉన్నాయనగా, అప్పుడు బాగా చక్కటి మజ్జిగ తయారు చేయండి, దాంట్లో ఉప్పు మరియు నిమ్మపండు పిండి చాలా చక్కగా తయారు చేయండి అన్నారు స్వామివారు. సరే స్వామివారు చెప్పారంటే ఇంకేముంది, చాలా పెద్దదైన పాత్రలో మంచి చక్కటి మజ్జిగను తయారు చేశారు. దాని పక్కనే తీర్థం కూడా పెట్టండి అని, తీర్థంలో మంచినీళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడ వారు ఘోషతో నాస్తికవాదాన్ని ప్రచారం చేసి ఆ ముఖ్యమైన వారు వారి వాహనాల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక తర్వాత అడపా ఉన్నట్టు చిన్న వారు వచ్చింటారు కదా పాపం, వారందరూ కూడా ఆ ఎండకు మండుటెండలకు నీళ్ళు ఎవరు ఇస్తారా అని చూసుకుంటూ వచ్చారు మఠం ముందుకు. వచ్చి అక్కడ పరిచారకుడు చెప్పాడు, ఇక్కడ మజ్జిగ మరియు జలం ఉందండి తీసుకోండి అనగా, వాడు వచ్చి ఏమీ సంకోచపడకండి అన్నారు. బాగా మజ్జిగ నీళ్లు తాగి చాలా సంతోషించి కొంతసేపు కూర్చొని వాళ్ళకి ఆశ్చర్యం వచ్చింది. మనం ఇంతవరకు సనాతన ధర్మాన్ని, వేద ధర్మాన్ని, రామాయణాలను వీటిపైన మనం దుర్భాషలాడాం. అయినా వీరు ఏమాత్రం కూడా కించిత్తు కూడా లేకుండా వారు మనం ప్రేమతో చూశారు కదా అని ఆ మంచినీళ్ళు తాగి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని పరిచారకుడు వెళ్ళి స్వామివారి దగ్గర చెప్పారు. స్వామి, ఈ విధంగా నాస్తికవాదులు మనల్ని ఈ విధంగా అవహేళన చేసినా కూడా మీరు ఎందుకు గాను వీరికి ఇటువంటి సత్కారం చేశారనగా, అప్పుడు స్వామివారు అన్నారు, నాయనా అది వారి యొక్క అభిప్రాయాలు, వాళ్ళు వెలిబుచ్చారు అంతే. మనము అందరిలో కూడా మానవత్వాన్ని మనం గుర్తించాలి అన్నారు. అందుకే మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం ఏతద్ దైవానుగ్రహేతుకం అన్నారు. దైవానుగ్రహం ఉన్న వారికి మాత్రమే మనుష్యత్వం ఉంటుందట. అందుకే మనలో మనుష్యుడు అనే జాగృతి కావాలి. ఆ విధంగా మనుష్యత్వంతో ఏముందంటే అతనికి వారికి దప్పిక కలుగుతుంది, వారికి నీటి దాహాన్ని మనం తీర్చాలి. కనీస ధర్మంనైనా మఠాలు, గృహాలు వారి కనీస ధర్మం ఏంటంటే వచ్చిన వాడి అభిప్రాయాలతో మనకి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. మరి వారి ఆకలి ఉన్నవానికి ఆకలి తీర్చడం, దప్పిక ఉన్నవానికి దప్పిక తీర్చడం మన ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వామివారు పరిచారకుంటూ అన్నారు. దీని ద్వారా అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం అన్నారు. అపారమైన కరుణ. ఈ శ్లోకంలో మనం చెప్పుకున్నాం కదా, ఆ దుర్గాదేవిది సర్వోపకార కరుణాయ సదార్ద్ర చిత్త. తల్లి దుష్టులైన వారిని పైన కూడా కరుణ చూపిస్తున్నాడు. ఇక్కడ సర్వులకు ఉపకారం చేసేటువంటి కరుణాస్వరూపులైన అమ్మవారి లక్షణాలన్నీ కూడా కాంచి పరమాచార్య స్వాముల వారిలో మనం పూర్ణంగా దర్శించవచ్చు. అట్టి మహాపురుషుని స్మరించడం ద్వారా మనలో ఏదైతే మనుష్యత్వం అనేటువంటిది మనలో జాగృతి అయి, తర్వాత ముముక్షుత్వం, మనకు దైవము మరియు ఆత్మతత్వ చింతన పైన మన మనస్సు మరలి మహాపురుషులను మనం సంశ్రయించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దైవానుగ్రహం తప్పక కలిగి చక్కటి దేశంలో, ధర్మయుక్తమైనటువంటి భారతదేశంలో పుట్టినందుకు మనం భారతీయులు అనిపించుకున్న మనం ఆటి వెలుగు భానగా ప్రకాశించినది, రథ అనగా దాంట్లో ఎల్లప్పుడూ మునిగి ఉన్నటువంటి వారు, ఆ భారత తత్వంలో ఉన్నటువంటి మనం భారతీయులు అనిపించుకున్న వారు ఇట్టి మహాపురుషులను పొందిన ధరణి, ఈ భరత భూమి ధన్యమైనది. కావున ఇట్టి వారిని దర్శించుకున్నవారు, మరి ఇట్టి వారి సందేశాలను ఎవరు పాలిస్తున్న వారందరూ కూడా ధన్యజీవులు అని చెప్తూ, ఈ వాక్పుష్పములన్నీ కూడా ఆ యొక్క దుర్గా స్వరూపమై, కామాక్షి స్వరూపమై, శంకర స్వరూపమై వెలుగుతున్నటువంటి కాంచి పరమాచార్య స్వాముల వారి యొక్క దివ్య పాద పద్మములకి ఈ వాక్పుష్పములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర. హరహర శంకర, జయ జయ శంకర.